గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిక్కి చిక్కి. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మర్చిపోవద్దు లైక్ అండ్ సబ్స్క్రైబ్, అంతే, ఇంకేం చేయొద్దు. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అంతే. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం, ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. సో మన వీడియో వచ్చేసి ఏంటంటే తీజ్ ఫెస్టివల్ అనమాట. సో తీజ్ ఫెస్టివల్ డే 1 ఇది. డే 1 అంటే యాక్చువల్గా మేము ఇది తీజ్ ఫెస్టివల్ నైట్. సో మేము డే ముందే అంటే ఫస్ట్ డే ముందే ఏం చేస్తామంటే నైటే ఏమంటారు గోధుమ ఉంటుంది కదా గైస్, గోధుమ వాటర్లో పెట్టి నానబెడతామన్నమాట. గోధుమ అండ్ శనగలు గోధుమ రెండు నానబెడతాము. డే 1 నానబెట్టిన తర్వాత ఇలా తయారు చేస్తాము. సో తయారు చేసి ఏం చేస్తామంటే ఇంకా కొంచెం ఎండిన పెండ అది రుబ్బాలి, మంచి రుబ్బి పైనుంచి ఎర్రమట్టి వేసి, దీన్ని ఏమంటారు గైస్, నాకు ఓల్డీ అంటారు మా దాంట్లో, దాన్ని ఏమంటారు నాకు తెలియదు. సో ఆ ఓల్డీలో ఫస్ట్ టైం ఎర్రమట్టి వేయాలి. ఎర్రమట్టి వేసిన తర్వాత పెండ వేయాలి. పెండ వేసిన తర్వాత ఎండిన పెండ వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ ఎర్రమట్టి వేసి పైనుంచి గోధుమలు చల్లాలి. సో ఇది 9 days పండుగ అన్నమాట. సో మాది సో చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తాము. అంటే ఒకప్పుడు అంటే పాతకాలంలో చాలా గ్రాండ్గా చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు అంత కాదు. సో డే 1 ఫెస్టివల్ నేను ఆల్రెడీ షార్ట్స్ వీడియోలో పెట్టాను. సో డే 1 అలా మేము చేసాము. సో ఇది డే 2 నేను వాటర్ పోస్తుంది. సో 9 days పండుగ అన్నమాట. డే 1 డే 2 నుంచి డే 9 వరకు మొత్తం మంచిగా మొలకలు వస్తాయి. సో ఈ తీజ్ ఫెస్టివల్ అనేది పెళ్లి కాని వాళ్ళే చేస్తారు. సో నేను సడన్గా మా ఊరికి వచ్చిన కాబట్టి ఇంకా నేను ఊర్లోనే ఉన్నాను కాబట్టి సో నేనే ఇంకా డైలీ వాటర్ పోసిన ఏమంటారు ఆ మొక్కలకి. సో ఎందుకంటే ఈసారి ఫస్ట్ టైం నేను అలా ఉండడం, ఫస్ట్ నుంచి 9 days వరకు ఉండడం ఇలా నేను ఫస్ట్ టైము. సో ఇలా వాటర్ పోయాలన్నమాట. నాకు కూడా అంతా తెలియదు గైస్, నేనే ఫస్ట్ టైం ఇలా ఉండడం ఊర్లో. సో ఇంకా ఇక్కడ మేము వాటర్ పోస్తున్నాము. సో డైలీ 3 times వాటర్ పోయాలి. సో అక్కడ మాకు అందుబాటులో లేదు గైస్ వాటర్. సో వేరే వాళ్ళ బోర్కి వెళ్ళి మేము వాటర్ ఎత్తుకొని 2 బిందెలు ఎత్తుకొని వచ్చేవాళ్ళం. 2 times అలా ఎత్తుకొని 3 times వాటర్ పోసేవాళ్ళం. నేనైతే ఫస్ట్ టైం అలా బిందెలు ఎత్తుకోవడం, నాకు బిందెలు ఎత్తుకోవడం కూడా రాదు. సో డైలీ 3 times వాటర్ పోస్తే అలా మొక్కలు వస్తాయి అన్నమాట. సో తీజ్ ఫెస్టివల్ అనేది సో డే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 9 days వరకు ఏమంటారు ఉపవాసం ఉండాలంట. సో ఉపవాసం అంటే ఏమంటారు అంటే మనము చికెన్, మటన్, టమాటా కర్రీ, చపాతీలు అలాంటివి ఏమి తినద్దంట. ఓన్లీ ఏమంటారు ఇది ఒక లీవ్ కర్రీ ఉంటుంది, ఏదో తోటకూర సంథింగ్ ఏదో ఉంటుంది గైస్ మా దాంట్లో, అదే తినాలంట. అది కూడా మనం పొలంలో నుంచి తెంపుకొని మనమే కుకింగ్ కుకింగ్ కూడా చేయొద్దంట. ఎందుకంటే అలా కుకింగ్ చేస్తే కూడా మనం కుకింగ్ చేసినప్పుడు మన ఆనియన్స్ ఎలా ఎండిపోతాయి అలా ఎండిపోతుందంట తీజ్ అనేది. సో అలా కూడా చేయొద్దంట, వంటలు చేయొద్దంట, ఏం చేయొద్దంట. సో అలా ఉంటుంది గైస్. యాక్చువల్గా తీజ్ అనేది పెళ్ళి కాని వాళ్ళే చేస్తారు, బట్ మనం డైలీ ఏమంటారు అన్నీ పాటించాలి. చాయ్ తాగొద్దు, మనం వంట చేయొద్దు, ఏమన్నా కాయగూరలు కట్ చేయొద్దు, చపాతీలు కాల్చొద్దు, ఇంకా ఓన్లీ లీవ్ కర్రీ తినాలి. అంటే ఆకుకూరలో తినాలి. ఆకుకూరలో కూడా ఒకటే ఉంటుంది, ఆ పేరు నాకు తెలియదు. సో అది ఒకటే తినాలంట. సో ఇంకేం చేయాలంటే ఏం పని చేయదు, అంటే డైలీ హెడ్ బాత్ చేయాలంట. 9 days వరకు ఏమి ముట్టుకోవద్దంట. సో అలా అన్నమాట. సో నేనైతే అన్నీ పాటించాను. అట్లా పాటిస్తేనే మన తీజ్ అనేది ఇట్లా మంచిగా పెరుగుతుందంట. నాకు కూడా అంతే. ఒకప్పుడు చాలా గ్రాండ్గా చేసేవాళ్ళు గైస్ పురాతన కాలంలో. తీజ్ అనేది 9th or 10th classలో ఉంటుంది. తీజ్ హిందీలో ఉంటుంది. మీకు ఎవరైనా తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. నేను చదువుకున్నప్పుడు నేను చదువుకున్న స్కూల్లో అయితే 9th నుంచి స్టార్ట్ అయింది. తీజ్ అనేది స్పెషల్గా హిందీలో ఉంటుంది. తీజ్ అని ఒక ఏమంటారు స్పెషల్గా తీజ్ అని ఒక ఏమంటారు అంటే ఒక లెసన్ ఉంటుంది అన్నమాట. సో తీజ్ మీరు కూడా చదువుకుని ఉన్నప్పుడు ఉంటుంది. ఐ థింక్ 2013 అనుకుంటున్నా అది. సో 2013 బ్యాచ్ ఉన్న వాళ్ళకి తీజ్ ఫెస్టివల్ అంటున్నా. తీజ్ అనేది హిందీ సబ్జెక్ట్లో ఉంటుంది తీజ్ అనేది. సో మీకు ఎవరైనా తెలిసింటే నాకు కామెంట్ చేయండి. సో నేను చదువుకున్నప్పుడైతే తీజ్ అనేది హిందీ సబ్జెక్ట్లో ఉండేది. 9th class 10th అంత ఐడియా లేదు గైస్. సో డైలీ ఇలా 3 times వాటర్ పోసేదాన్ని. డైలీ మార్నింగ్, ఈవినింగ్, నైట్ 3 times. అది కూడా మనం వేరే బోర్ నుంచి వాటర్ పోస్తే ఇంకా మంచిగా వస్తుందంట తీజ్ అనేది. అది నాకు తెలియదు, వేరే వాళ్ళు చెప్తే నాకు చెప్పారు. నేనైతే చాలా కష్టపడి వాటర్ పోసిన 3 times. సో నేను ఇలా ఫస్ట్ టైం చూడడము. అంత గ్రాండ్గా అంటే ఓకే, అంత గ్రాండ్గా ఏం అవ్వలేదు, బట్ ఓకే. బట్ తీజ్ అయితే మొలకలైతే మంచిగా వచ్చినాయి గైస్. ఇంకా
చాలామంది చాలా అన్నారు, ఏమైనా తింటున్నావా, ఆకుకూరలు తింటున్నావా, ఇంకేమైనా తాగుతున్నావా, ఇంకేమైనా చేస్తున్నావా అని అడిగాడు. బట్ నేనైతే చెప్పాను అన్నీ అన్నీ తినట్లేదు, కొన్నే తింటున్నా అని చెప్పా. బట్ మీరు కామెంట్ చేయండి, నేను తిన్నాను లేదా కింద కామెంట్ చేయండి. సో మీ దాంట్లో ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో కింద కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ బంజారాస్లో తీజ్ అనేది సేమ్ టు సేమ్ ఉంటుంది, అన్నీ పాటించాలని అని అంటారు. పెళ్ళి కాని వాళ్ళే ఈ తీజ్ ఫెస్టివల్ని చేస్తారు. చాలామంది అడుగుతున్నారు పెళ్ళయిందా అని. ప్రతి ఒక్క బంజారాస్లో తీజ్ ఫెస్టివల్ని జరుపుకుంటారు గైస్. ఐ థింక్ ఆల్మోస్ట్ చాలామంది మన ఎస్టీ బంజారాలో తీజ్ చేసుకుంటారు. కొంతమంది అయితే చేసుకోరు, అంటే కొంతమంది సైడ్ అయితే ఉండదు తీజ్ ఫెస్టివల్ అనేది, కొంతమంది సైడ్ ఉంటుంది. తీజ్ అండ్ శీతల పండుగ అయితే కంపల్సరీ ఉంటుంది, బట్ కొన్ని విలేజ్లో అయితే ఉండదు. ఆల్మోస్ట్ 100% 90% అయితే ఉంటుంది, 10% ఉండదు అంతే గైస్. సో డైలీ ఇలా మనం వాటర్ పోయాలి, డైలీ మన పురాతన కాలాలు పాటించాలి కంపల్సరీ. మా ఊరు ప్రతి ఒక్కరు అడిగారు నన్ను అన్నీ పాటిస్తున్నా లేదా అని చెప్పి. పాటిస్తున్నా అంటే ఓకే, పాటిస్తున్నానని చెప్పాలి, అన్నీ చెప్పుకోకూడదు కదా గైస్. బట్ నేనైతే అన్నీ చేశాను, అన్నీ చేసినా కానీ తీజ్ మాత్రం మస్తు వచ్చింది గైస్. మంచిగా చూడండి ఎంత మంచిగా వచ్చిందో, మొలకలు అయితే చాలా బాగా వచ్చినాయి. 9 days వరకు మంచిగా వచ్చినాయి చూడండి. మంచిగా వాటర్ అంటే మనం యాక్చువల్గా మనం చెరువులు వాటర్ పోస్తే ఇంకా మంచిగా పెరుగుతుందంట తీజ్ అనేది. బట్ మేము చెరువు వాటర్ ఏం పోయలేదు, జస్ట్ బోర్ వాటర్లో పోసాము, ఎందుకంటే అంత దూరం పోయి ఎత్తుకొని రావడం అంటే చాలా కష్టము. సో అలా అని. సో ఇక్కడ వచ్చేసి మా డెక్క అన్నమాట. మేము ఇలా మొత్తం తయారు చేస్తాము, చూడండి ఎంత బాగా వచ్చిందో. సో తీజ్ అనేది ఎందుకు చేస్తారంటే మంచి హస్బెండ్ రావాలని చేస్తారంట. మంచి హస్బెండ్ రావాలి, మంచి పంట పొలాలు మంచిగా పెరగాలి, మంచిగా అందరు బాగుండాలి, అందరు హెల్తీగా ఉండాలి అని చెప్పి ఉంటుందంట. ఇంకా ఏమేమో ఉంటుంది గైస్, అలా ఉంటుంది. జస్ట్ పెళ్ళి కాని వాళ్ళు ఈ ఫెస్టివల్ని చేసుకుంటారు, పెళ్ళి అయిన వాళ్ళు ఇలా వాటర్ అయితే పోయరు. ఇలా పెళ్ళి కాని వాళ్ళు ఇలా వాటర్ పోయాలి, పెళ్ళి అయిన వాళ్ళు వాటర్ ముట్టుకోవద్దు, వాటర్ ఎత్తుకోవద్దు, వాటర్ తీసుకురావద్దు, అవన్నీ ఏమీ చేయొద్దంట. నేను ఐ థింక్ ఇది Day 3 అనుకుంటా. నేను వెనక ముందు వీడియోస్ పెట్టాను గైస్, వెనక ముందు పెట్టాను, ఎందుకంటే మళ్ళీ అటు ఇటు సెట్ చేయాలంటే చాలా కష్టం అని చెప్పి ఇలాగే పెట్టేస్తున్నా. ఇది Day 3 అనుకుంటా. సో డైలీ ఇలా వాటర్ పోస్తూనే ఉంటాను. సో మ్యాక్సిమం అందరికి తెలిసి ఉంటుంది తీజ్ ఫెస్టివల్ ఎందుకు చేస్తారో. ఎందుకు ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు తీజ్ ఫెస్టివల్ని, అంటే నేను వీడియోస్ పెడుతుండే తీజ్ ఫెస్టివల్ది వీడియోస్ పెడుతుంటే ఏమని అంటున్నారంటే నీకు పెళ్ళి అయిందా, ఎంతమంది పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి 1 అమ్మాయి అనుకుంటూ అంటున్నారు. బట్ నాకు పెళ్ళి కాలేదు, పెళ్ళి కాని వాళ్ళే ఈ ఫెస్టివల్ని చేసుకుంటారు మెయిన్గా. సో ప్లీజ్ ఎవరైతే నా వీడియోస్ చూడట్లేదు ప్లీజ్ చూడండి. Day 1 నుంచి నేను యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసి Day 1 నుంచి Day 1 to Day 8 వరకు పెడతాను ఈ వీడియో. సో Day 9th వీడియో నేను తర్వాత పోస్ట్ చేస్తాను, అది చాలా ఉంది, మళ్ళీ పెద్దగా లాంగ్ అయిపోతుంది. సో ఇలా డైలీ వాటర్ పోయాలి. సో మనం హెయిర్స్ కూడా కట్టుకోవద్దు, అంటే మనం హెయిర్స్ లీవ్ చేసుకుని ఉండాలి. హెయిర్స్ని కూడా మనం ఇట్లా ఏమంటారు, మనం అంటే అల్లుకుంటాం కదా, అలా అల్లుకోవద్దు అంటే అలా అల్లుకుంటే మన తీజ్ కూడా అల్లుకుపోతుంది అంట. సో అలా అని సో Day 8 9 భోగిస్తాము. సో నాకు ఫస్ట్ టైం నాకు తెలియదు, చాలా మంది చెప్తున్నారు ఇలా చేయాలి చెప్పి 5 times ఇవ్వాలంట భోగి. సో నేను Day 8 రోజు నైట్ మేము ఇట్లా భోగిస్తున్నాము, భోగి ఇవ్వాలి కంపల్సరీ. సో ఈసారి కష్టం భోగి ఇవ్వడము మా దాంట్లో. సో నేను ఇలా ఫస్ట్ టైం చేస్తున్నాను, ఫస్ట్ టైం నాకు అంతా తెలియదు. సో 5 times అలా ఏమంటారు, ఒక చేతిలో నెయ్యి పెట్టుకుని ఇంకో చేతిలో ఏమో రవ్వ ఉంటుంది స్వీట్, అది అందులో మనం ఇట్లా చూడండి నేను ఏం చేస్తున్నాను. చాలా మంది ఇలా చేయి అని చెప్పి నా పక్క నుంచి చెప్తున్నారు, ఎవరు దిగినాలో అర్థం అవ్వట్లేదు. సో అలా 5 times వచ్చాను, ఎందుకంటే నేను ఎప్పుడు ఇట్లా భోగి ఇవ్వలేదు, నాకంతా తెలియదు. సో ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి చాలా మంది ఏదైనా చేయని చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పినట్టు నేను ఫాలో అయిపోతున్నాను. సో అట్లా ఉంటుంది అన్నమాట. చాలా మంది ఇలా చేయాలి. Day 8 వరకు నాది ఫస్ట్ Day 1 నుంచి Day 8 వరకు సో ఇది లాస్ట్ రోజు అన్నమాట. సో ఇది లాస్ట్ 8th రోజు నైట్. సో ఇది 2 దోబున ఉంటుంది, దోబున అంటారు గైస్, నాకు ఇది తెలుగులో తెలియదు. సో అది ఇవ్వాలన్నమాట. సో సాంగ్స్ పాడుతూ చాలామంది ఎడు అనుకుంటూ అంటున్నారు, నెక్స్ట్ ఇయర్కి పెళ్ళి అయిపోతుంది ఎడు అని చెప్తున్నారు. బట్ మేము అలా కాదు. సో వీళ్ళు అంటే మేము బానోత్ కదా, బాధావత్ వాళ్ళు ఇవ్వాలి మాకు. సో అలా వాళ్ళ దగ్గర నుంచి అలా అడుగుతున్నాము. సో అలా అడిగి కట్నం ఇవ్వాలన్నమాట. సో చూడండి గైస్ మీరే.
बोलो नहीं घरी यारो बेटा कुछ रे आदो ना आप भेड़िया का दाम गा रहे हैं मेरे दोनों मेरे साथ जा तेरी चोरी रे साथी बोले సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేదు గైస్, నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకంటే మళ్ళీ లాంగ్ అయిపోతుందని చెప్పి. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ప్లీజ్, సపోర్ట్.